సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 47వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు శ్రీ వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులకు కూడా శ్రీ లలితా పరాభట్టారిక యొక్క మహిమని తెలుసుకునేటువంటి నామ మహత్వము మనం ముందుకు వెళుతున్నాం తెలుసుకుంటూ. అందులో మనోన్మణి అనేటువంటి నామం మనం చెప్పుకున్నాం. మనోన్మణి అంటే మనస్సులో ఉండేటువంటి భావాలను, మనస్సులో ఉండేటువంటి ముద్రలను వికసింపచేసేది. అంటే మనస్థితి అనేది రాగా దాని నుంచి మేల్కాంచి మననము చేయబడినటువంటిది. అంటే మనస్సు మేల్కాంచినప్పుడు భగవత్ పరంగా, ఆ పరమేశ్వరి పరంగా మన మనస్సు మేల్కొని ఆమె ఉనికిని గుర్తించడం ప్రారంభించినప్పుడు ఆమె మనలో పని చేయించేటువంటి ప్రజ్ఞని మనోన్మణి అని మనం అంటాం. అంతేకాకుండా మనకి పరమేశ్వరుడు కూడా రుద్రాభిషేకంలో మనం చెప్పుకున్నట్లు రుద్ర సూక్తంలో వామదేవాయ నమో జ్యేష్ఠాయ మనోన్మనాయ నమః అంటాంగా. అందులో మనోన్మనాయ అని పరమేశ్వరుని కూడా అంటారు. అంటే సంకల్ప వికల్పములు లేనటువంటి, ఏ విధమైన విషయ వాసనలు లేనటువంటి అంటని మనస్సు, అటువంటి మనస్సుని, ఆ స్థితిని మనోన్మని స్థితి అంటారు. అంటే మామూలు మరొక అర్థంలో చెప్పుకోవాలంటే ప్రాణాయామం, శ్వాస హంసల మీద ధ్యానము పెట్టినటువంటి సాధకుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో ఉన్నటువంటి సాధకుని స్థితిని మనోన్మని స్థితి అంటారనమాట. మనోన్మని ముద్ర అంటే కేవలం భ్రూమధ్యంలో దృష్టి నిలిపి హంసలను గమనిస్తూ పరమేశ్వరిని సాధన చేసేటువంటి, ధ్యానం చేసేటువంటి లేదా మననం చేసేటువంటి సాధకుని యొక్క స్థితిని మనోన్మని స్థితి అంటారు. ఆ విధంగా అమ్మవారు ఆ స్థితిని సాధకునికి అనుగ్రహిస్తుంది కాబట్టి ఆమె మనోన్మని. అదే స్థితిని పరమేశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి రుద్ర సూక్తంలో మనోన్మనాయ నమః అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రెండు లక్షణాలు కూడా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ ఉన్నాయి కనుక వారిద్దరికీ ఈ మనోన్మనాయ అనేటువంటి పదాలు, స్త్రీలింగ పుల్లింగ పదాలు వారి ఇరువురికి, శివాశివులిద్దరికీ కూడా వర్తిస్తాయి. అలాగే మాహేశ్వరి, మహా ప్లస్ ఈశ్వరి, మాహేశ్వరి, మహేశ్వర సంబంధమైనది మాహేశ్వరి. మహేశ్వరుని యొక్క భార్య, పత్ని మాహేశ్వరి, అలా కూడా చెప్పుకోవచ్చు మనం. మహేశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ముగ్గురులో ఉన్నటువంటి త్రిమూర్తి కాదు. మహేశ్వరుడు అంటే ఎవరు అంటే యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతాచే ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీలస్య యః పర స మహేశ్వరః. యస్య ప్రకృతి లీలస్య యః పరః సహ పరమేశ్వరః. ఎవరైతే ఈ లీలగా ఈ ప్రకృతిని నడిపిస్తూ ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి, ప్రకృతికి అతీతుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, యో వేదాదో స్వర ప్రోక్తో, వేదాలలో ఏ శృతులైతే ఎవరి గురించి అయితే వివరిస్తున్నాయో అతన్ని మహేశ్వరుడు అంటారు. అంటే ఇక్కడ సాక్షాత్తు సర్వేభ్యో బృహత్వాత్ బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు, పరబ్రహ్మస్వరూపము అయినటువంటి ఈశ్వరుణ్ణి మాహేశ్వరుడు అంటారు. ఆ మహేశ్వరుని యొక్క పత్ని మాహేశ్వరి. అదన్నమాట, మనం అలా చెప్పుకోవాలి. కాబట్టి వేదానికి మొదట్లోనూ చివర్లోనూ కూడా పఠించబడేది ప్రణవమే కదా. కాబట్టి ప్రణవం ప్రకృతిలో లీనమవుతుంది కాబట్టి
ఇట్టి ప్రణవానికంటే పరుడు అతీతుడు అయిన వాడిని మహేశ్వరుడు అంటారు. ఇది మరొక అర్థం. ప్రణవము ఓంకారం కదా, ఓంకారమే సృష్టికి కారణము, ఆది. అటువంటి ఓంకారానికి కూడా అతీతుడైనటువంటి వాడు మహేశ్వరుడు అని మనకి దీని అర్థంగా మనం చెప్తాం. ప్రకృతి అంటే మాయే కదా, ఎందుకంటే ఆ కామేశ్వరి యొక్క లీల ప్రకృతి కనుక ఈ వ్యక్త స్వరూపములంతా కూడా ఆమె యొక్క లీలయే, అంటే మాయయే. కనుక అటువంటి మాయను కలవాలని మహేశ్వరుడు అంటారు. ఆ మాయ తన శరీరంలో అర్ధభాగంగా కలిగినటువంటి వాడు. మాయాస్వరూపిణి అమ్మవారే కదా, కాబట్టి మాయకు అతీతులైన వాడు ఎవరూ లేరు. అటువంటి మాయని తన శరీరంలో అర్ధభాగంగా కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు, అంటే మాయకి అతీతుడైనటువంటి వాడు. కాబట్టి అటువంటి మాయ కలిగినటువంటి ఈశ్వరుని మహేశ్వరుడు అని కూడా అంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రకృతి జీవి హృదయంలో ఉన్నవాడు, ప్రతి జీవి హృదయంలోని ఈశ్వరుడు ఉంటే ఆత్మరూపంలో, అంతే కదా, ఆత్మవత్ సర్వభూతాన్ని అని మనం చెప్పుకున్నాం కదా. అటువంటి ఆత్మ వెనక ఉన్నటువంటి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, ఆ ఆత్మకే కారకుడైనటువంటి వాడు మహేశ్వరుడు అన్నమాట, పరమాత్మ. ఆత్మని సోల్ అనుకుంటే పరమాత్మని స్పిరిట్ అని మన ఇంగ్లీష్ అర్థాల్లో చెప్పుకోవచ్చు. కాబట్టి అంతటా నిండి ఉన్నవాడు మహేశ్వరుడు అని అర్థం చెప్పుకోవాలి. ఈశావాస్యమిదం సర్వం అని కదా ఈశావాస్య ఉపనిషత్తు చెప్తోంది. ఈశ్వరుని రూపంలో ఈ సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ పరాశక్తి పరమేశ్వరుడే. కాబట్టి అటువంటి మహేశ్వరునికి సంబంధించినటువంటిది మహేశ్వరి. కాబట్టి సర్వాంతర్యామి అన్నా సర్వాంతర్యామిని అన్న అర్థంలో భేదం రానిదే ఆ అమ్మవారు. వారిరువురు కూడా సర్వాంతర్యామిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు, అంటే శివాశివులు ఇరువురు కూడా సర్వాంతర్యామిత్వము కలిగినటువంటి వారు, శివాశివులకి అభేదం గనక. అలా కూడా మనం దీన్ని, ఈ నామానికి అర్థాన్ని మనం రిలేట్ చేసుకోవచ్చు. అలాగే మహాదేవి అంటే ఇది 4 అక్షరాల నామం. మహాదేవి అయిన మహిమాన్వితమైన ఆధిపత్యము కలిగినటువంటిది. దివ్ అంటే వెలుగు అని స్థూలమైనటువంటి అర్థం. అటువంటి విశేషణంలో క్రీడ, స్వప్న, మోద, విజిగీష, మద, కాంతి, క్రాంతి, గతి మొదలైన లక్షణాలన్నీ కలిగి ఉంటాయి. దివ్ అనేటువంటి ధాతువుకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. దివ్ అనే ధాతువు నుండి ఏర్పడినది దేవ అనే పదం కాబట్టి దివ్కు ఉండే లక్షణాలన్నీ ఉన్న లోకమే దేవలోకం. అంటే ఏమిటుంటాయి? క్రీడ అంటే లీల, విచిగీష జయించాలనేటువంటి కోరిక, స్వప్నము, మోదము, మదము, కాంతి, క్రాంతి, గతి. వీటికి అర్థాలు చెప్పనక్కర్లేదు, ఇవి మనకు మామూలుగానే అర్థమయ్యే పదాలు. కాబట్టి ఈ అన్ని లక్షణాలు ఉండేటటువంటి వారిని దేవతలు అంటారు. కాబట్టి దివ్ అంటే దివ్యత్వము లేదా వ్యక్తము చేయుట అనే అర్థం కూడా ఉంది. దివ్యత్వము ఆకాశం నుండి పృథ్వీ ఆపస్తేజో వాయు ఆకాశములు ఏవైతే వ్యక్తం చేస్తుంది కాబట్టి దివ్ అంటే ఆకాశం అనే పేరు కూడా వచ్చింది. ఆకాశం నుంచి వాయువు ఉద్భవించింది, వాయువు నుంచి అగ్ని ఉద్భవించింది, అగ్ని నుంచి జలము ఉద్భవించింది, జలము నుంచి పృథ్వీ ఉద్భవించింది. ఇది కదా మనకి పంచభూతాలు క్రమంగా చెప్పేది. కాబట్టి ఈ పంచభూతాలలో ఉన్నటువంటి పంచభూతాలకి కారకమైనటువంటిది ఏది అంటే వెలుగు, దివ్యమైనటువంటి ఆ వెలుగు. దాన్నే దివ్ అనేటటువంటి ధాతువుతో సూచిస్తారు. కాబట్టి దివు నుండి ఉత్పత్తి అయినదే దేవి, దివి, దేవ, దైవ, దివ్య మొదలైనటువంటి పదాలు. కాబట్టి ఈ లక్షణాలన్నీ మహా అంటే గొప్పగా చెల్లునది కాబట్టి అమ్మవారు మహాదేవి. ఈ లక్షణాలన్నిటి యొక్క అత్యుత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థానం ఏది అంటే ఆ శ్రీమాత అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆమెను మహాదేవి అని పిలుస్తారు. అంతేకాకుండా గొప్పతనానికి దేవి అంటే ఆధిపత్యం వహించినది అని కూడా అర్థం. శ్రేష్టమైన వాటికి, ఈ విశ్వంలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏదైనా ఉంటే దానికి తన అధీనంలో ఉంచుకునేది, దానిని తన అధీనంలో ఉంచుకునేటువంటి శక్తి మహాదేవి. కాబట్టి ఆమె
ఆధిపత్యం వహించినటువంటిది అని అర్థం, అధిపతి అని అర్థం. కాబట్టి ఎక్కడ ఏ విధమైన గొప్పతనం వైభవం ఉన్నా అది అమ్మవారికి సంబంధించినదే అని మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఏ విధమైన వైభవం, ఏ విధమైన గొప్పతనం ఉన్నా సరే అది అమ్మ యొక్క కళ, అమ్మ యొక్క దివ్య శక్తి అని మనం తెలుసుకున్నప్పుడు ఈర్ష్యపడడం అనేటువంటి భావన మన నుంచి పోతుంది. అది యొక్క పరమాత్మ యొక్క విభూతిగా మనం భావించినట్లయితే దాన్ని చూసి ఆనందించడం అనేది అలవాటు అవుతుంది మన మనస్సుకి. ఇది మనోన్మన స్థితి. అంటే వారిని చూసి మనం ఈర్ష్యపడడం, ఉద్విగ్నులం కావడం, నిరుత్సాహపడడం ఇలాంటి భావనలు మన మనస్సుకి రావన్నమాట. నిశ్చల స్థితి మనస్సుకి ఏర్పడుతుంది. కాబట్టి గండకీ నదీ తీరంలో ఉన్నటువంటి తీర్థ దేవత, గండకీ నదీ తీరంలో చక్ర తీర్థంలో ఉన్నటువంటి దేవత పేరు మహాదేవి. ఆ రకంగా కూడా ఆ మహాదేవి రూపంలో ఉన్నటువంటిదే పరమేశ్వరి అయినటువంటి జగన్మాత అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మహాదేవి అవ్వడమే కాకుండా అమ్మవారు మహాలక్ష్మి కూడా. ఇక్కడ స్వరూప వర్ణన ఎంతవరకు మనకి మహేశ్వరి దగ్గర నుంచి మనకేంటంటే మనోన్మణి వరకు అమ్మవారి లక్షణాలు చెప్పాము. మనోన్మణి దగ్గర నుంచి మనకి అమ్మవారి యొక్క లక్షణాలు ఏమిటివి? ఇది రూపవర్ణన. అమ్మవారు అంటే ఏమిటి, స్వరూపం చెప్తున్నాం. అమ్మవారు ఎవరు అనేటువంటి ఉనికిని మనకు తెలియజేసేటువంటి నామాలు ఇవి. మహేశ్వరి, మనోన్మణి, మహాదేవి, మహాలక్ష్మి. ఇప్పుడు మహాలక్ష్మి అని చెప్తున్నాం అమ్మవారికి. అమ్మవారికి అంటే సాక్షాత్ లలితాంబికయే లక్ష్మీ స్వరూపిణి, ఆమెయే లక్ష్మి అని కదా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని కదా అమ్మవారికి ఇదొక నామం కూడా ఉన్నది. రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి. ఇరువురు కూడా కుడి ఎడమలలో చామరం పట్టుకుని అమ్మవారికి వీచుతూ ఉంటారట మణిద్వీపంలో. మరి ఆ మహాలక్ష్మి ఎక్కడి నుంచి పుట్టింది? అమ్మ నుంచే సృజించబడింది. కాబట్టి ఆమె సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి గనక మహాలక్ష్మి నుంచే మహాలక్ష్మి పుడుతుంది. బంగారం నుంచి ఒక ముక్క తీస్తే బంగారమే వస్తుంది, కానీ ఇనుము రాగి రాదు కదండి. అందువల్ల ఆమె మహాలక్ష్మి అనడానికి అన్ని విధాల తగినటువంటి తల్లి అని అర్థం అన్నమాట. గొప్పదైన లక్ష్ములు కలది. లక్ష్ములు అంటే విశిష్టమైన చిహ్నాలు, గుర్తులు, లక్షణాలు కూడా అని చెప్పుకోవచ్చు. లక్ష్ములు అంటే గుర్తులు, చిహ్నాలు అని కూడా చెప్పవచ్చు అర్థం. అలా తీసుకున్నట్లయితే గొప్ప లక్షణాలు కలిగినటువంటిది మహాలక్ష్మి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విశిష్ట లక్ష్ములు గల సృష్టికి రూపంగా ఉన్నది కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి. విశిష్టమైనటువంటి చిహ్నాలు, విశిష్టమైనటువంటి జీవులు, విశిష్టమైనటువంటి పదార్థములు ఈ విశ్వంలో సృష్టించబడ్డాయి. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ విశిష్టమైన వస్తువులు కాక అల్పమైన వస్తువులు ఎలా అయ్యాయండి? అద్భుతంగా ఆకాశంలో నిరాలంబంగా తిరుగుతున్నాయి అవి, ఎటువంటి ఆధారం లేకుండా. మరి అది ఆశ్చర్యం కాదండి? కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి చంద్రబింబం మనకి భూమి మీద మనకి దగ్గరలో కనిపిస్తున్నటువంటిది గ్రహం కదా. దాన్ని ఎవరు పట్టుకున్నారు? ఎవరు తిప్పుతున్నారు? భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నది. కాబట్టి ఏంటంటే మనం భౌతిక శాస్త్రం ప్రకారం స్థితిజ గతిజ శక్తులు రెండు ఆ చంద్రబింబానికి ఉన్నాయి. ఏదైతే వలయాకారంలో తిరుగుతూ ఉంటుందో దానికి ఏంటంటే ఆ ఒకే కక్షలో తిరిగేటటువంటి సమాన శక్తి, అంటే సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్, అపకేంద్ర బలము, అభికేంద్ర బలము అంటారు తెలుగులో. ఈ రెండు సమానమైతే ఒకే కక్షలో ఒక వస్తువు తిరుగుతూ ఉంటుంది. అసలు అపకేంద్ర అభికేంద్ర బలాలు, సెంట్రిపెటల్ లేదా సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ కి కారణమైనటువంటి ఫోర్స్ ఏది? అది కదా గమనించాలి. పోనీ అది భూమిని ఆధారంగా చేసుకొని తిరుగుతున్నది అనుకుందాం, భూమి యొక్క ఆకర్షణ శక్తితో. మరి భూమి దేని ఆకర్షణ శక్తితో తిరుగుతోంది? సూర్యుని ఆకర్షణతో తిరుగుతుంది అనుకున్నాం. సూర్యుడు ఏ ఆకర్షణతో తిరుగుతున్నాడండి? అసలు ఆకర్షణ అనేది మూల కారణమైనటువంటి శక్తి అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ ఆకర్షక శక్తికి ఆధారమైన భూతమైనటువంటి శక్తి ఏది?
శాస్త్రబద్ధంగానే ఆలోచిద్దాం, మనం సైంటిఫిక్ గా ఆలోచిద్దాం. ఏదైతే ఈ ఆకర్షణకి మూలమైనటువంటి శక్తియో ఆ శక్తినే మనం లక్ష్మి అంటాము. మనం జీవించట్లే, మనం మాట్లాడలే, ఈ శరీరం మనకి ఏర్పడలే. పుట్టక ముందు 3 నెలలకి ముందు మనం పిండం రూపంలో ఉన్నాం తల్లి గర్భంలో. ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందండి? అది రావడానికి మూల కారణమైనటువంటి శక్తి ఏదండి? ఆ ప్రాణశక్తి మనలో ప్రవేశించింది, బానే ఉంది. తల్లిదండ్రులు, సైన్సు, సమాగం అని మనం అనుకుంటాం. కానీ ఒక రూపము ఏర్పడడానికి వెనకాతల ఒక పెద్ద ప్రక్రియ ఉన్నది కదా. కాబట్టి ఇదంతా కూడా మనం వాస్తవిక దృష్టితో అర్థం చేసుకున్నా సరిపోతుంది. ఆధ్యాత్మిక దృష్టితో అర్థం చేసుకుంటే మనం పురాణ కథల్లో చెప్పినట్లు ఆ కథల్ని మనం అందంగా మనకి అర్థం కావడం కోసం కథల రూపంలో అల్లి ఋషులు మన కోసం అందించారు. మన తాలూకా అల్ప బుద్ధి అంటే గ్రహణ శక్తి అత్యల్పమైనటువంటిది వాళ్ళం కనుక మనం అందరం మన గ్రహణ శక్తికి అనుకూలంగా ఉండేటట్టు మనం గ్రహించగలిగేటట్టు వాటిని ఏంటంటే మనకి అద్వితీయమైనటువంటి గంభీరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని కథల రూపంలో మనకు అందించారనమాట. ఆ కథల్ని మామూలు కథగా చూస్తే మనకి పుక్కిడి పురాణం అనిపిస్తుంది. లోతైనటువంటి విషయాలకి డెప్త్లోకి వెళ్ళి చదివితే విషయాన్ని అర్థం చేసుకుంటే దాని వెనకాతల ఉన్నటువంటి అంతరార్థాలని గ్రహించగలిగితే అప్పుడు దాని వెనకాతల ఉన్నటువంటి శాస్త్రబద్ధత ఏమిటో, ఎంత శాస్త్రీయత ఉన్నదో మనకు తెలుస్తుంది. అలా తెలియకుండా, అధ్యయనం చేయకుండా, పరిశోధన చేయకుండా ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. సరే, ఆ విషయాన్ని అలా పక్కన పెడదాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఒక నామానికి ఎన్ని రకాలుగా మనం భావించవచ్చు. భవానీ భావనాగమ్య, అది మర్చిపోకూడదు. ఆ నామాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎంత చక్కగా, ఎంత విస్తృతంగా భావించగలం, ఎంత ఊహించగలం, మన ఊహాశక్తి పరిధి ఎంత అనే దాన్ని బట్టి అమ్మవారు మనకి ఎంతవరకు అవగాతం అవుతున్నది, ఎంతవరకు అర్థం అవుతోంది, అమ్మవారి స్వభావాన్ని, స్వరూపాన్ని, మహిమని మనం ఎంత గ్రహించగలుగుతున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుందండి? మన ఊహాశక్తి మీద ఆధారపడి ఉంటుంది. అదన్నమాట ఇక్కడ గమనించవలసింది. అంతేకాకుండా పరమేశ్వరుని ఎడమ తొడ మీద కూర్చున్నటువంటి అమ్మవారు శ్యామల అనే సర్వమనోహరాంగిని అయిన మహేశ్వరునే మహాలక్ష్మి అని కూడా అంటారు. ఆమెనే శ్యామల అంటారు, రాజశ్యామల. ఆమెనే మహాలక్ష్మి అని కూడా అంటారు. శివకామేశ్వర అంకస్త, శివ స్వాధీన వల్లభ మనం ముందు ఇంకా చెప్పుకుంటాం. అందువల్ల ధైర్య, ధాన్య, విద్యాది సకల స్త్రీలకు మూల కారణమైనటువంటి సమన్వయ శక్తి కాబట్టి లలితాంబికను మహాలక్ష్మి అంటారు. ధన, ధాన్య, విద్యా వృద్ధులను, సంపదలను మనకి అందించేటటువంటి తల్లి కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి. ఆ రకంగా మనం మహాలక్ష్మి నామం తాలూకా సార్థకతని అమ్మవారి రూపంలో మనం దర్శించగలగాలి. ఆ అర్థాన్ని మనం ఇక్కడ భావించి అమ్మవారు ఏ రకంగా మహాలక్ష్మి అనేది మనం తెలుసుకుంటే ఈ నామాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లే. తర్వాత మహాలక్ష్మి మృడప్రియ. మృడు అంటే ఎవరు? పరమేశ్వరుని యొక్క నామమే మృడు. అంటే మృడ అంటే శివుని యొక్క, ప్రియ అంటే ప్రియురాలు అని అర్థం. అయితే సృష్టిలో ద్రవ్యత్వము, ఆకారత్వము అనంతంలోకి లీనమవుతుండగా తాను మాత్రం అతీతుడిగా సాక్షిభూతుడై ఎవడైతే ఉంటాడో, అంటే ఈ ద్రవత్వము, ఘనత్వము, వాయు ద్రవ ఘన పదార్థములతో కదండి విశ్వం ఏర్పడింది. ఇవి అనంతంలో లయమవుతున్నప్పుడు అక్కడ కూడా అలా ఉండగా వాటికి అతీతుడుగా ఎవరైతే ఉంటారో అతనిని మృడు అంటారు. మృతమైన అండములు అంటే లీనమైపోవు భౌతికత్వమునకు సాక్షిభూతుడిగా ఉన్నటువంటి, అంటే ఈ భౌతిక విశ్వానికి సాక్షిభూతుడిగా ఉండి దీనికి అతీతంగా ఎవరైతే ఉంటున్నాడో, సాక్షిభూతుడు అంటే ఇదంతా లీనం అవడం ప్లస్ ఇదంతా సృష్టి కావడం, రెండిటికి కూడా సాక్షి ఎవరు? ఆ ఎవరైతే సాక్షియో ఆయన, అతన్ని మృడు అంటారు. కాబట్టి ఈ విశిష్ట లక్షణం ఉన్నటువంటి మృడునికి ప్రియురాలు గనక, ఇష్టమైనది గనక అమ్మవారికి మృడప్రియ అని అర్థం వస్తుంది. ఈ విశిష్ట లక్షణం అనేది ఉన్నటువంటి శివుణ్ణి పరబ్రహ్మతో కూడా సంకేతిస్తారు.
అంటే విశ్వ సృష్టికి, విశ్వం లయకి కారణమైనటువంటి వాడు. ఆయననే పరబ్రహ్మ అంటారు. ఆయనే పరమేశ్వరుడు, అన్నిటికీ అధినేత. మనకి భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఆయన అంటాడు, యవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు. యవ్వనిచే జనించు జగము, ఈ మొత్తం విశ్వమంతా కూడా ఎవరి వలన సృష్టించబడినది? యవ్వని లోపల నుండి లీనమై. ఎవరిలో లీనమై ఉంటుంది? ఇక్కడ లీనమై అనే పదానికి మరొక వ్యాఖ్య కూడా ఉన్నది. యవ్వని యందుడిందు, యవ్వని లోపల నుండి లీలమై. లీలా స్వరూపమైనటువంటి ఈ విశ్వమంతా కూడా ఎవరిలో ఉన్నది? అక్కడ లీనమై అన్నదానికి లీలమై అనే పాఠాంతరం కూడా ఉన్నది. అది కూడా ఔచిత్యబద్ధంగానే ఉంటుంది, సందర్భోచితంగా అది కూడా సరైనదే. పాఠాంతరంలో దోషం లేదు. లీనమై అని మనం చెప్పుకున్నా, లీలమై అని చెప్పుకున్నా సరే, ఎవరిలో ఈ విశ్వమంతా లీలారూపంలో ఉన్నదో, ఎవని ఉదరములో ఉన్నదో అని మనం అలా చెప్పుకోవాలి. ఎవ్వని యందు డిందు, ఎవరిలో ఇదంతా కలిసిపోతున్నదో. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, వాని ఆత్మభవుడెవ్వడు. అట్టి ఈశ్వరుని శరణంబు వేడదన్ అంటాడు గజేంద్రుడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు పోతనామాచ్యుల వారు ఎంతటి ఋషికల్పుడో చూడండి. మహాభాగవతం రాసినంత మాత్రంలో ఆయన ఏమిటంటే మామూలు కవి అని మనం భావించడం తప్పు. వాళ్ళు ఋషులు, స్రష్టలు, ద్రష్టలు కూడా. ఎందుకంటే వాళ్ళు దర్శించి మనకి దర్శింపచేశారు, పరతత్వం యొక్క స్వరూపాన్ని మనకి అవగతం చేశారు వారి యొక్క కావ్యాల్లో. కాబట్టి వాళ్ళు ఋషికల్పులు కనుక వాళ్ళని సామాన్యంగా మనలాంటి కవులుగా భావించరాదు. కాబట్టి కవీనాం అంటాం కదా, పరమేశ్వరుని కూడా కవి అనే అంటాం. ఆ అర్థంలో వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళు ఆ రకమైనటువంటి పరమాత్మ తత్వంలో అయిపోయినటువంటి పరమ యోగులు. ఆ తాలూకా యోగ దృష్టి ఉంటే గాని, ఆ తాలూకా సృజనాత్మకత లేకపోతే, ప్రజ్ఞ లేకపోతే, ప్రజ్ఞా త్రైకాల్య గోచరా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను దర్శించగలిగేటువంటి శక్తిని ప్రజ్ఞ అంటారు. కాబట్టి అటువంటి ప్రజ్ఞావంతులైనటువంటి కవులు వాళ్ళు. అటువంటి మహాత్ముడైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఈ సృష్టికంతటికి, సృష్టి స్థితి లయలకు సాక్షిభూతుడై ఉంటున్నాడో అతన్ని మృడుడు అంటారు. అతనికి ప్రియురాలు గనక అమ్మవారు మృడప్రియ అయినది. ఈ నామానికి ఇది అండి అర్థం. అందువలన అంతేకాకుండా మహారూప అని మనకి మహాలక్ష్మి, మృడప్రియ, మహారూప అని కూడా మనం చెప్పుకుంటాం. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు మహారూపాయ నమః అని మనం చెప్పుకోవాలి. ఈ 4 అక్షరాల నామం గొప్పదైన మహిమాన్వితమైనటువంటి రూపము కలిగినటువంటి, మన రూపము కాదు అమ్మవారి రూపం, అది మహిమాన్వితమైనటువంటి వెలుగు, శక్తి స్వరూపం. కాబట్టి ఆ రూపం మన శరీరంలా ఉంటుంది అని మనం భావించటం తప్పు. కాబట్టి మహారూప నామం నుండి మహాయోగీశ్వరేశ్వరి అని కూడా నామం దాకా వచ్చేటువంటి నామాలు దుర్గా సప్తశతి మాలామంత్ర విశేషాలుగా మనకు చెప్పబడతాయి. ఈ విశేషాంశాన్ని మనం మరికొంచెం విస్తృతంగా తర్వాత చర్చించుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.